జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండంలో గోకర్ణ మహిమా వర్ణనము అనే 7వ అధ్యాయం. ఇంతకు ముందు మనం పార్ట్ 1 అని కొంత సగం పారాయణం చేసుకున్నాం. మిగిలిన సగాన్ని ఈరోజు మనం పారాయణం చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం గౌతమ మునీంద్రుడిని కల్మాషపాదులను రాజు గోకర్ణ క్షేత్రంలో చాలా మహిమలు ఉన్నాయి, అక్కడ దర్శించుకొని వస్తే పాపాలన్నీ పోతాయి, ఈ బ్రహ్మహత్యా పాపం కూడా పోతుంది అని చెప్పిన దానికి కల్మషపాదుడు గౌతమ మునీంద్రుడిని ఆ విధంగా ఎవరైనా ఆ క్షేత్రానికి వెళ్ళి పాతకాలని పరిహరింప చేసుకుని ఎవరైనా వచ్చారా, వస్తే వారి గురించి నాకు తెలపండి, అది తెలుసుకొని నేను కూడా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తరించెదను అని అడిగాడనమాట. దానికి కొనసాగింపుగా, రాజా, గోకర్ణ క్షేత్రమును అందలి మహాబలేశ్వరిని నేను ఎంతో కాలం నుండి బాగా తెలుసు. నాకు అచ్చట నాకు విచిత్రములకు దర్శనములు అపారంగా కనిపించాయి. అయితే చాలా కాలం క్రితం ఒకసారి నేనే స్వయంగా గోకర్ణమునకు యాత్రగా వెళ్ళి తిని, అప్పుడు నేను అచ్చట నా కళ్ళతో స్వయముగా దర్శించిన ఒక విశేష సంఘటన గూర్చి నీకు చెప్తాను, నీవు సామధాన చిత్తుడవై శ్రద్ధగా వినము అంటున్నాడు. ఒకనాటి మధ్యాహ్న వేళ విశ్రాంతిగా నేను ఒక చెట్టు నీడలో కూర్చుని ఉంటిని. దూరం నుండి ఒక చండాల స్త్రీ వచ్చుచుండటను గమనించి తిని. ఆమె వృద్ధురాలు, పైగా అంధురాలు, ఇంకను రోగగ్రస్తురాలు. అదీగాకుండా కుష్టు వ్యాధి కూడా కలిగి ఉంది. ఆ వ్యాధి శరీరమంతటా వ్యాపించి భయంకరముగా చీము నెత్తురు కారుచున్నవి. కట్టుకొనుటకు నిండైన వస్త్రము కూడా లేని చాలా హీన స్థితిలో ఉన్నది. తినుటకు ఆహారము లేక ఆకలి బాధచే శుష్కించిన శరీరమును కలిగి పాలిపోయిన ముఖముతో తూలిపడుచున్నది. కానీ కర్ర సాయంతో నిలదొక్కుని నెమ్మదిగా అడుగులు వేయిచు ఆ వృద్ధురాలు ముందునకు వచ్చుచుండెను. ఆమె ఒకవైపు కుష్ఠరోగంతో బాధపడుతూ, మరొక వైపు గండమాల అనే వ్యాధితో కూడా బాధపడుతూ, గొంతు కఫంతో నిండిపోయి దంతములు ఊడిపోయిన బోసి నోటితో మాటలు రాని నిస్సహాయ స్థితిలో ఉండెను. ప్రచండ సూర్యకిరణముల తాకిడికి మిగుల తాపమును పొంది ఆమె ప్రాణములో అల్లాడిపోచుండెను. తీవ్రమైన అతిసార వ్యాధి సోకి దాని బాధను భరించలేక దేహమంతటా వ్యాపించిన తీవ్రమైన నొప్పులతో తాళలేక ఆ ముదుసలి స్త్రీ చెప్పనలవి కాని దుఃఖమును అనుభవించుచుండెను. వితంతువు కూడా అగుటచే తల మీద వెంట్రుకలు కూడా లేకుండా ఉండెను. మరణోన్ముఖాలైనట్టుగా కనపట్టుచుండెను. కింద పడుచు లేస్తూ ఆ చండాల వనిత నెమ్మదిగా ఒక చెట్టు నీడను చేరినది. అంతే. మరణకాలం ఆసన్నమైనందున కఫము ప్రకోపించి మృత్యు బాధకు గురి అయి నిలవలేక నేను కూర్చుని ఉన్న చోటునకు కొంచెం దూరంలో నేల మీద పడిపోయి ప్రాణములను వదిలేను. ఆమె మృతి నొందిన తక్షణమే ఆకాశం నుండి దివ్యమైన ఒక విమానం వచ్చి దిగింది. అందులో నుండి 4 శివదూతలు తమ చేతులలో త్రిశూలములను
ఖట్వాంగములను, శిరముల చంద్రవంకతో కూడిన కిరీటములను, కర్ణకుండలములను ధరించి సూర్య సమతేజోభాసమానమగు విమానము నుండి దిగి వచ్చి ఆమెను సమీపించాయి. అప్పుడు ఒక అపూర్వమైన సన్నివేశం జరిగెను. రాజా, దానిని వినుము. ఆ శివదూతలను చూచి నేను అత్యంత ఆశ్చర్యమునకు లోనైతిని. వెంటనే వారిని సమీపించి, మహానుభావులారా, మీరు ఏ కారణమున ఇచ్చటికి వచ్చితిరి అని ప్రశ్నించితిని. అందుకు ఆ శివదూతలు, ఈ చండాల స్త్రీని తీసుకొని పోవటకే మేము వచ్చితిమి అని చెప్పాయి. వారి మాటలు వినిన నా మనసు అత్యంత విస్మయము పొందెను. నాకు దిగ్భ్రాంతి కలిగాను. మిక్కిలి ఆశ్చర్యంతో తిరిగి వారిని ఇలా ప్రశ్నించాను, ఏమేమి? ఈ నీచమైన చండాల స్త్రీకి, ఈ పాప రాశికి విమానమును ఎక్కువ యోగ్యతయా? బాగు సునకమును కనకపు సింహాసమున కూర్చుండబెట్ట తగునా? ఇదేమి చోద్యము? ఈమె పుట్టిన నాటి నుండి ఘోర పాతకములను మూట కొట్టుకొనిన దురాచారిణి, పరమ పాపాత్మురాలు. నిరంతరము దుర్కృతి కలిగిన ఇంతటి చండాల స్త్రీని కైలాసమునకు ఎట్లు తీసుకుని వెళ్ళగలరు? ఈమెకు శివుడంటే ఎవరో తెలియదు. జ్ఞానహీనురాలు, తపోసాధనలు ఏవీ చేయలేదు. దయ, సత్యములను గూర్చిన పరిచయం సున్నా. ఇట్టి ఈమెను మీరు ఎలా తీసుకుని పోతున్నారు? ఈమెకు పశుమాంసమే ఆహారము, నిరంతరము జీవహింసను చేయుటయే వృత్తిగా కలిగినటువంటి దుష్టురాలు, కుష్ఠరోగ బాధితురాలు. ఇట్టి ఈమెకు స్వర్గలోకము ఎట్లు సిద్ధించును? ఈమెకు శివపూజ తెలియదు, పంచాక్షరి జపము తెలియదు, శివ అని ఏనాడు శివనామస్మరణము కూడా చేయలేదు కదా. అట్టి ఈమెను మీరు ఎలా తీసుకుపోతున్నారు? శివరాత్రి నాడు ఉపవాసము గాని, ఒక్క దానమును గాని, యజ్ఞమును గాని ఏనాడు చేయలేదు కదా. ఈమెకు సద్గతి ఎలా కలిగింది? ఏ తీర్థమునందు గాని, ఏ పర్వకాలమునందు గాని ఈమె ఎన్నడను స్నానము చేయుట తెలియదు. ఏ వ్రతమును ఆచరింపలేదు కదా. తీర్థయాత్ర అంటే ఏమిటో తెలియని ఈ పాపికి సద్గతి లభించుటయా? ఈమె దేహమంతటా వ్యాధి వ్యాపించి చీము, రక్తము కారుతూ దుర్గంధభూయిష్టమై జుగుప్సాకరముగా ఉన్నది. ఇక జన్మాంతర సుకృతమేమైనా ఉన్నదియా అని చెప్పుటకు ఎంత మాత్రము వీలు లేదు కదా. జన్మాంతకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అను శాస్త్రవచనమును అనుసరించి ఈమెకు పూర్వజన్మార్జిత పాతకము వలననే కదా ఈ దుస్థితి దాపురించినది. ఈ జన్మలో జన్మించినది మొదలుకొని తుది శ్వాస విడిచి వరకు సర్వాంగములు కుష్ఠరోగముతో అలుముకొని పురుగులు పడి చీము నెత్తులు స్రవించుచుండగా ప్రబలమైన దుఃఖ బాధను అనుభవించుచుండెను. పై శాస్త్రవాక్యమునకు బలమైన సాక్ష్యముగా ఈమె జీవితమే కనబడుతోంది కదా. ఎట్టి యోగ్యతయో కనిపించని నీచురాలకు ఈ పాపాత్మురాలని మీకు విమానమందు కూర్చుండబెట్టుట ఎట్లు? కైలాసమునకు తీసుకుని పోవట ఎట్లు? ఇట్టి స్థితిలో ఈమె వద్దకు మీకు ఎందుకు వచ్చారో నాకు బోధపడటం లేదు అని నేను వారిని ప్రశ్నించింది. అందుకు ఆ శివదూతలు ఆ చండాల స్త్రీని గురించిన పూర్వాపరములను నేను పూర్తిగా వివరించి, రాజా, మిక్కిలి ఆశ్చర్యమును గొలిపినట్టి విచిత్రమైన ఆ కథను వారి మాటల్లోనే నీకు వినిపించదను అని చెప్పసాగాను. శివదూతలు గౌతమ ఋషితో ఇలా చెప్పారు, గౌతమ మునీశ్వర, ఈమె పూర్వ వృత్తాంతమును చెప్పుచుంటిమి, తాము వినగలగ. పూర్వజన్మనందు ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబమున కన్యగా జన్మించెను. ఆమెకు తల్లిదండ్రులు సౌదామిని అని నామకరణం చేశారు. ఆమె పూర్ణ చంద్రబింబం వంటి ముఖమును కలిగి అపురూపమైన అందచందములను కలబోసి తీర్చిదిద్దిన పుత్తడి బొమ్మవలే ఉండెను. పెరిగి పెద్దది అగుచుండెను. ఇంతలో యుక్త వయసు వచ్చిందని తమ కూతురుకు వివాహం చేయుటకు ఆమె తల్లిదండ్రులు సంకల్పించిరి. తగిన వగని కొరకై వెతకసాగిరి. కాని ఆమెకు సరైన వగడు లభింపకపోయెను. వెతకి వేసాగి ఏమి చేయదమని చింతింపసాగిరి. ఇంతలో ఆ కన్యకు 10 సంవత్సరముల వయసు దాటిపోచున్నదని ఒక బ్రాహ్మణ కుమారునకు ఇచ్చి వివాహము చేసిరి. పిమ్మట భర్తతో పాటుగా వెళ్ళి అత్తవారింటిలో ఆ అమ్మాయి కాపురము ఉండసాగెను.
కొంతకాలం గడిచిన మీదట ప్రారబ్ధవశమున ఆమె భర్త వ్యాధిగ్రస్తుడై మరణించెను. అనంతరము తల్లిదండ్రులు కూతుర్ని ఓదార్చి తమ ఇంటికి తెచ్చి పోషించుచుండిరి. భర్త మరణమునకు సౌదామిని ఎంతయో వ్యధ చెంది మిగులు దుఃఖించుచుండెను. తల్లిదండ్రుల సాంత్వన వాక్యములను విని కొంత ఊరట చెంది ధైర్యమును వహించి ఆమె కాలము గడుపుచుండెను. నిండు యవ్వనములో అడుగడిన సౌదామిని మనస్సులో మదనుడు ప్రవేశించి మనోవికారములను కలిగించుచుండెను. పరపురుషులను చూసి ఆమె మనస్సు చంచలమగుచుండెను. మన్మధుని బాధకు తాళలేక పరపురుషులను కామించి కడుగుప్తముగా వ్యభిచరింపసాగాను. కానీ కొంతకాలమునకు ఆమె గోప్యముగా సాగించుచున్న మహాపాపము బహిర్గతమయ్యను. యవ్వన ప్రాయంలో ఉన్న అందాల రాశియగు ఆ వితంతు స్త్రీ యొక్క మనస్సు కామాతురయై అతి చాంచల్యమునకు గురి అయినది. కామాతురాణం నభయం లజ్జ అను రీతిగా ఆమె వ్యభిచారము మితిమీగిపోయెను. అది తెలిసిన సౌదామిని తల్లిదండ్రులు, బంధువులు అందరూ కులటగా భావించి ఆమెను తమ గృహం నుండి బహిష్కరించిరి. అనంతరము ఆమె వలన కలిగిన పాపమును పరిహరించుకొనుటకై ప్రాయశ్చిత్యాలు ఇటువంటివి చేసుకొని శుద్ధులైరి. మొదట సందేహించినప్పటికీ బంధువులు బహిష్కరించిన పిమ్మట ఆమె నిర్భయముగా సిగ్గు విడిచి నగరంలో తిరుగుచూ బాహాటముగానే రమింపసాగెను. ఆ తర్వాత ఆ నగరమునందే గల అందగాడైన ఒక శూద్ర యువకుని మోహించి అతనికి ఉంపుడుగత్తెగా ఉండసాగెను. ఈ విధంగా ఆ శూద్రుని ఇంట నివసించుచుండెను. మధ్య మాంసములను భక్షించుచుండెను. వేశ్యగా మారిన దురాచారిని, మహాపాపి అయినటువంటి ఆ విప్రవనిత తమ వంశములకు చెందిన 42 తరముల వారిని భ్రష్టపరిచిన కుల వైరిగా మారెను. స్త్రియః కామేన నశ్యంతి బ్రాహ్మణా హీనసేవయా రాజానో బ్రహ్మదండేన యతయో భోగ సంగ్రహాత్ అంటారు. అనగా స్త్రీలు కామముతో నశించెదరు, బ్రాహ్మణులు నీచులను సేవించుటచే భ్రష్టులయ్యెదరు, రాజులు బ్రాహ్మణులను దండించుట వలన సమసిపోయేదరు, యతులు సన్యాసులు విషయవాంఛ వలన సుఖ సామగ్రిని పోగు చేయటం వలన దుర్గతి పాలయ్యెదరు. ఇక ఆ సౌదామిని అను కులట శూద్రుని ఇంటిలో అత్యంత ఆనందముతో నివసించుచు అహోరాత్రములు అతనితో రమించుచుండెను. అతని వలన ఆమెకు ఒక పుత్రుడు కూడా జన్మించెను. ప్రతి నిత్యము మాంసాహారమును భుజించుచు మద్యపానమును సేవించి ఉన్మత్తురాలగుచుండెను. ఒకనాటి సాయంకాలము ఆమె బాగా మద్యము సేవించి మిగుల మదించి ఉండెను. ఆహారము నిమిత్తగా చీకటిలో పశువుల పాకలో ప్రవేశించెను. మత్తులో పడిన ఆమె మేక అను భ్రాంతితో ఆవు దూడ తలను నరికి దాని మాంసమును ఆహారముగా వంట చేసెను. అయితే ఆ దూడ తలను మాత్రము మరునాడు భుజింపవచ్చునని ఒక ఉట్టియందు భద్రపరిచాను. తెల్లవారగానే నిద్ర నుండి మేల్కొనిన ఆమెకు మైకము తగ్గెను. వెంటనే పాలు పితుకుటకై ఆవును సమీపించి దూడ కోసము వెతకగా మేక కనిపించెను. కానీ లేక కనిపించలేదు. పశువుల దొడ్డి అంతటా ఇంటిలో బయట ఎంత వెతికినను దూడ జాడ కనపడలేదు. ఎంతయో కలత చెందిన ఆమెకు రాత్రి తలను దాచిపెట్టిన సంగతి గుర్తుకు వచ్చెను. వెంటనే వెళ్ళి ఉట్టియందు చూడగా అది లేక తల అని స్పష్టమయ్యను. సహజముగానే హృదయము ద్రవించి కన్నీరు కాచుచు పశ్చాత్తాపమును చెంది, శివశివ చంద్రమౌళి, నేనెంత పనిచేసి తిని, నా అజ్ఞానము వలన ఎంతటి పాపకృత్యము జరిగిపోయింది కదా అని ఆ దుష్టాత్మరాలు మిగులు దుఃఖించెను. భక్త చూచి కోపగించునని భావించి ఆ దూడ తలను ఎముకలను నేలలో తవ్వి పాతిపెట్టెను. అయ్యో, రాత్రి పులి వచ్చి దూడను తినివేసింది అని ఇరుగు పొరుగు వారికి వినిపించినట్లుగా బిగ్గరగా అరిచి రోధింపసాగెను. అటులే భక్తమందు కూడా రోధించెను. అందరూ నిజమే అనుకొని నమ్మి ఆమెను ఓదార్చిరి. మరి కొంతకాలము శూద్రుని ఇంటిలోనే ఉండి ఒకనాడు ఆయువు తీగి ఆమె చనిపోయిన. వెంటనే యమదూతలు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి నరకములందు తోసివేసిరి. భయంకరమైన నరక యాతనలు అనుభవించిన మీదట
తిరిగి ఆమె చండాల జాతిలో స్త్రీగా జన్మించెను. ఆమె కాటుక వంటి నల్లని రంగును కలిగి కబోదిగా పుట్టెను. మాయామోహంతో తల్లిదండ్రులు కొంతకాలం ఆమెను కష్టముతో పెంచి పోషించిరి. దివారాత్రములు ఎంగిలి అన్నమును మాంసాహారమును ఆమెకు తినిపించేవారు. ఆ విధమైన పోషణతో పసితనమునందే ఆమె దేహము పూర్తిగా అస్తవ్యస్తమైపోయెను. ఇట్లుండగా కొలది కాలములకు ఆమె శరీరము కుష్టి వ్యాధిగ్రస్తమయ్యెను. అనంతరము తల్లిదండ్రులు మరణించిరి. కురూపి అయి కుష్ఠరోగము సోకిన ఆమెను అసహ్యముతో సోదరులు బంధువులు అందరూ త్యజించి వేసిరి. నిరాశ్రయురాలై ఆహారం లభింపక అంధత్వముతో అలమటించుచుండెను. గత్యంతరము లేక బిచ్చమెత్తుకొనుచు ఎవరేమి ఇచ్చినను దానినే స్వీకరించి భుజించుచుండెను. కాని కడుపు నిండా ఒక్కనాడైన ఆహారం లభింపక ఆకలితో నకనకలాడుచు కట్టుకొనుటకు సరైన గుడ్డ కూడా లేకుండా కడు కష్టముతో జీవించుచుండెను. రాను రాను వ్యాధి అధికమయ్యను. తద్వారా చీము నెత్తురు స్రవించి ఆమె శరీరం అంతయు దుర్గంధ భూయిష్టమయ్యను. ఇంతలో ఆమెను వృద్ధత్వము ఆవహించెను. ఇట్లుండగా ఒకమారు మాఘమాసము వచ్చెను. జనులందరూ తమ భార్యాబిడ్డలతో బంధుమిత్రులతో కలిసి మహాశివరాత్రి పర్వమున మహాబలేశ్వరిని దర్శించి తరించు నిమిత్తము గోకర్ణ మహాక్షేత్రమునకు యాత్రగా పోచుండిరి. దేశ దేశముల నుండి 4 వర్ణములకు చెందిన భక్త జనులు అసంఖ్యాకముగా వచ్చుచుండిరి. భూమండలమునందలి అనేక దేశములకు చెందిన రాజులు రథములనెక్కి మహాబలేశ్వర లింగ దర్శనమునకై వచ్చుచుండిరి. సమస్త ప్రజలు శివరాత్రికి గోకర్ణేశ్వరుని దర్శించుటకై బయలుదేరి మహోత్సాహముతో వివిధ వాయిద్యములతో పెద్దగా శివనామ సంకీర్తనం ఉనర్చుచు నృత్యములు సల్పుచు భక్తిభావముతో పరవశించి ఆనందకేలిగా యాత్రను చేయుచుండిరి. కొందరు భిక్షకులు కూడా మహాజనసందోహంతో కలిసి వెళ్ళినచో మార్గములు గాని క్షేత్రమునందు కాని మంచి భిక్ష లభించును అన్న ఆశతో వారిని అనుసరించి పోవుచుండిరి. ఈ చండాల స్త్రీకి కూడా పూర్వ జన్మమునందు శివనామస్మరణ వనర్చిన సుకృతములకు తగిన ఫలవంతమైన కాలం ఆసన్నమయ్యను. అందుచేత తాను కూడా భిక్షార్థమై గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళవలేను అన్న తలంపు కలిగెను. కావున భక్తజనుల తోటి భిక్షకుల వెంట ఆమె అనాయాసముగా గోకర్ణ క్షేత్రమును చేరుకొనెను. దారిలో జనులను ఆహారములకై యాచించుచు నడవలేక కింద పడిపోయినప్పుడు దీనముగా 2 చేతులను చాచి అయ్యలాగా అమ్మలాగా తమ చేతి సాయమును అందించి దయతో లేపమని ప్రార్థించుచుండెను. గోకర్ణ క్షేత్రమును ప్రవేశించిన పిమ్మట యాత్రికులు వెళ్ళు మార్గమును కూర్చుని కళ్ళు లేక కాళ్లతో నడుచుటకు అసమర్థురాలై తన దుర్దశను తలపోయుచు ఈ విధముగా ఆక్రందించుచుండెను. పుణ్యాత్ములైన యాత్రికులారా, పాపాత్మురాలను గత జన్మలో నేను చేసుకొనిన పాపమే నన్ను ఈ విధముగా పట్టి పీడించుచున్నది. ఆకలి బాధించుచున్నది. ఏదేని భిక్షము వేడు, కట్టుకొనుటకు గుడ్డలు లేక దుమ్ములో పడి ఉంటిని. ఒక వస్త్రమును దయచేయుడు. కనులు లేని కబోదిని. దేహమంతటా కుష్టు వ్యాపించి తీవ్ర బాధను అనుభవించుచుంటిని. జఠరాగ్ని మండుచున్నది. ఆకలి బాధతో అలమటించి ప్రాణములు పైపైనే పోవునట్లు ఉన్నవి. గడిచిన 100 జన్మల నుండి ఏ పుణ్యకార్యమును చేయనట్లున్నది. అందుకే ఇంతటి ఘోరమైన పీడను అనుభవించుచుంటిని. అయ్యా, భక్తజనులాగా, పుణ్యాత్ములాగా ధర్మము చేయుడు, దానము ఈడు అని తన ఘోరమైన దుర్దశను ప్రకటించుచు దీనముగా ఆక్రోశించుచు దాగిన వెళ్లే జనమును యాచించుచుండెను. ఆ రోజు శివరాత్రి అగుట వలన ఎవరు ఏమీయూ భిక్షము వేయలేదు. ఆమె అటులే ఆకలి కొరకు భిక్ష వేయమని మొరపెట్టుచుండెను. కొందరు నవ్వుచూ ఈరోజు ఉపవాసము కనుక అన్నము ఎట్లు లభించును అని వెళ్ళిపోచుండెగి. ఇంతలో ఒక వ్యక్తి మాత్రము పూజ కొరకై తీసుకొని పోవచున్న కొన్ని బెల్వదళములను ఆమె చేతిలో వేసెను. వాటిని చేతితో తడిమి వాసన చూసి ఇది తిను పదార్థము కాదే అని కోపగించి విసిగి పారవేసెను. ఆ బెల్వదళములు దైవయోగమున ఆమె దరిదాపున గల ఒక శివలింగం మీద పడెను. తద్వారా ఆమెకు ఆనాటి రాత్రి
ఊహకందని చందమున శివపూజ ఘటించెను. ఎవ్వరో భిక్షము వేయనందున ఆమెకు ఆనాడు ఉపవాసము చేట తటస్థించెను. ఆకలితో నిద్రపట్టనందున జాగరణము చేసిన పుణ్యఫలం కూడా దక్కెను. ఈ కారణమున దయాసాగరుడు అయిన పరమేశ్వరుడు ఆమె ఎడల మిగులు ప్రసన్నుడై ఆమెను భవసాగరము నుండి తరింపచేయుటకు అనుగ్రహించెను. ముందు రోజు ఉపవసించుట వలన మరునాడు ఉదయమే భిక్షను యాచించుటకై తాను ఉన్న చోటు నుండి లేచుటకు ప్రయత్నించెను. ముందే గుడ్డిది, అందులో భయంకర కుష్ఠిరోగి. ఆహారం లభింపక వృద్ధాప్య దశలో మగ్గుచున్న ఆ స్త్రీ శక్తిహీనురాలై లేవలేక నడవలేక చేతి కకసాయంతో నెమ్మదిగా అడుగులు వేయసాగెను. సూర్యకిరణముల తాపముచే ఆమెకు దుర్భరమైన దుఃఖము కలిగెను. పూర్వార్జిత కర్మలు ఈ రీతిగానే ఉండును అని ఆ దూతలు గౌతమునితో చెప్పి మగలవాడు ఇలా అన్నారు. ఈ చండాల వృద్ధ వనిత అతి కష్టముగా లేచి పడుచు దైవకృపచే మీరున్న చెట్టు సమీపమునకు వచ్చి ప్రాణములను వదిలిపెట్టాను. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళుటకై పరమేశ్వరుని అనుజ్ఞ వలన మేం వచ్చితిమి. దైవయోగము చేత నేటి శివరాత్రి యందు ఈమెకు అన్నము లభింపక ఉపవాసము ఘటించెను. తెలియక చేసిన బిల్వపత్రములతో శివపూజ సిద్ధించెను. రాత్రి జాగరణము కూడా తటస్థించెను. ఈ ప్రకారముగా ఈమె పుణ్యమును సంపాదించిన ఆయన ఇట్టి పుణ్యము వలన ఈమె యొక్క శతజన్మార్జిత పాప రాశి భస్మీకృతమయ్యను. వెంటనే బోళాశంకరుడు కనకరించి మమ్మలను పంపెను అని పలికిన ఆ శివదూతలు ఆమె మీద అమృతమును ప్రోక్షించిరి. తద్వారా ఆమెయు దివ్య దేహమును ధరించెను. అంతటా ఆ దూతలు ఆమెను విమానమునందు అధిష్ఠింపచేసి శివలోకమునకు తీసుకుని వెళ్ళిరి. రాజా, ఇదంతయును నేను నా కళ్ళారా చూసిన విషయమును నీకు సవిస్తరముగా వివరించి తిని అని గౌతముడు పలికి వెంటనే ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు వెంటనే గోకర్ణముకు పొమ్ము. అతడికి చేరిన వెంటనే నీ బ్రహ్మహత్యా పాపం తప్పక నశించిపోవును. అనంతరము ఇహపర సౌఖ్యములను పొందెదవు. నా మాటలు విశ్వసింపము. ఇక ఎంత మాత్రము సంశయింపవలన పని లేదు అని గౌతముడు రాజుతో విశ్వసనీయంగా పలికెను. గౌతమ మునీశ్వరుని మాటలు వినిన రాజు మిగులు సంతోషమును పొంది మహర్షి పాదములకు వందనము చేసి వెంటనే బయలుదేరి గోకర్ణ క్షేత్రమును చేరెను. అచట కడు భక్తిభావముతో మహాబలేశ్వరుని పూజించెను. వెంటనే అతని బ్రహ్మహత్యా పాత్రము అదృశ్యమయ్యను. ఇతర పాపములు అన్నీను ఈశ్వరుని కృపచేత పటాపంచలయ్యను. కావుననే గోకర్ణ క్షేత్రము ఇంతటి మహామహిమాన్వితమైనది గాను పరమ పవిత్రమైనది గాను మిక్కిలి వాసిగాంచెను. అందుచేత శ్రీ పాదశ్రీ వల్లభుల వారు ఇచట కొంతకాలము గోప్యముగా నివసించగి అని ఈ వృత్తాంతం అంతయును సిద్ధముని నామధారకునితో చెప్పెను. ఇట్టి సిద్ధ నామధారకుల సంవాదమును శ్రోతలు నిశ్చల చిత్తముతో చదివి విని తరించగలగని సరస్వతీ గంగాధరుడు శ్రీ గురుచరిత్రమును విస్తృతముగా వివరించి గ్రంథరూపమున లోకమునకు అందించెను. శ్రీ గురుచరిత్ర యందు జ్ఞానకాండమునందు గోకర్ణ మహిమా వర్ణనము అనే 7వ అధ్యాయంలో 2వ భాగం సమాప్తమైంది. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్ నందు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుచరిత్రలోని మిగిలిన అధ్యాయాల కొరకు అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.